Let us thank the Lord for bringing all of us together again in the sanctuary of the Lord. మరలా దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మనల్ని సజీవులుగా చేర్చినందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. Amen. Hallelujah. హల్లెలూయా. There are many people we know very well they are not here today. అయ్యా, మనకి ఇంతకు ముందు కాలంలో అనేక మంది తెలుసండి, కానీ వారు ఈ రోజు మన మధ్యలో లేకపోయారు. We are not better than them. We are not like that. మనము అనుకోవచ్చు వారికంటే మనము యోగ్యులం కదా అందుకే బతికి ఉన్నామని. అలా వద్దండి. And it is a mercy of God, it is a grace of God. కేవలము ప్రభు యొక్క కృప కనికరము చేత మాత్రమే మనము సజీవులుగా ఈ రోజు ఉన్నాం. Very strong young people even could not withstand. అయ్యా, యవ్వనస్తులు అనుకున్న వారు కూడా ఆ మహమ్మారి బారిన పడ్డట్టు మనం చూసాం. Rich people could not withstand. ధనవంతులైన వారు కూడా చనిపోయారు. Famous people could not withstand. చాలా పలుకుబడి గల వాళ్ళు వారు కూడా చనిపోయారండి. But the Lord kept us, all of us, safe. కానీ ప్రభువైన యేసు మనల్ని క్షేమకరంగా ఆయన కాపాడారు. Oh, thank the Lord. Everybody raise your hands. దానిని బట్టి ప్రభువైన యేసుకి కృతజ్ఞతలు తెలియజేద్దామా? Thank you, Lord. ప్రభువా, నీకే స్తోత్రాలు యేసయ్యా. Hallelujah, hallelujah. హల్లెలూయా. Oh, our life was precious in thy sight, Lord. ప్రభువా, మా యొక్క బ్రతుకులు నీ యొక్క సన్నిధిలో యోగ్యకరంగా మార్చినందుకు వందనాలయ్యా. Oh, the breath the Lord has given. ప్రభువా, ఈ ఊపిరి ప్రభువే మాకు ఇచ్చారయ్యా. Earlier we never thought it is, what is breath in our life? చాలా సార్లు అనుకున్నాం ఈ ఆక్సిజన్ అంటే ఏంటి, ఈ ఊపిరి అంటే ఏంటి అని అనుకున్నాం. But now, my brothers, sisters, కానీ నా సహోదరుడా సహోదరి, people are dying because they could not breathe. అయ్యా, వాళ్ళు ఊపిరి తీసుకోలేక ఆక్సిజన్ అందుబాటు లేక చనిపోతున్నారండి. Hallelujah. హల్లెలూయా. The Lord kept us all of safe. ప్రభువా, కానీ వీటన్నిటిలో నుంచి ప్రభువు మనల్ని క్షేమకరంగా కాపాడారు. Shall we raise our hand once again? మనము రెండు చేతులు పైకి లేపి స్తోత్రాలు చెబుదామా? Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకే కృతజ్ఞతలయ్యా. Lord Jesus. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకే వందనాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవునికే స్తోత్రాలు. So thank you for even coming for the first day after the lockdown that we could gather. లాక్డౌన్ తర్వాత మొట్టమొదటి సండే సర్వీస్ అనౌన్స్ చేయగానే వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రండి. And we will continue to have, I am sure the third wave will not come to us and the Lord will protect us. కొనసాగుతూ మూడవ వేవ్ రాకుండా దేవుడు కాచి కాపాడి మనల్ని అందరినీ ఇక్కడే ఆరాధన చేసుకునే బాధ్యత ఇస్తాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. I have a very thanksgiving message to the Lord. ఈ రోజు ఒక కృతజ్ఞత అర్పణ సంబంధించిన వర్తమానాన్ని ప్రభువారు వారికి. And the topic that I am going to preach, believe you are in the land of living. మీరు నమ్మగలిగినట్లయితే జీవము గల ఆ యొక్క నేల మీద మీరు నివసిస్తున్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. God saved all of us. మనందరినీ దేవుడు రక్షించాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. And we have 11,000 believers across all our churches. మన యొక్క మందిరాలు అన్నిటిలో కలిపండి దాదాపుగా 11,000 మంది విశ్వాసులు ఉన్నారు. But to my knowledge only one person died. అయ్యగారికి తెలిసినంత లెక్కల్లో ఒక్కరు మాత్రమే చనిపోయారండి ఇప్పటి వరకు. Amen. Hallelujah. హల్లెలూయా. The Lord protected all our believers. మనందరి విశ్వాసుల్ని ప్రభువైన యేసు కాచి కాపాడి సంరక్షించారు. Maharashtra, it is burning, but Lord kept all our church members safe. మహారాష్ట్రలో అత్యంత తీవ్రమైన కరోనా వచ్చిందండి, కానీ ఆ ప్రాంతాలలో ఉన్న మన విశ్వాసుల్ని ప్రభువు కాపాడాడు. Many of our missionaries and their wives were affected, but God saved every one of them. మనలో అనేక మంది మిషనరీస్ వారి యొక్క భార్యలు వారిద్దరికి వచ్చిందండి, కానీ వారందరినీ దేవుడు క్షేమంగా సమకూర్చాడు. Hallelujah. హల్లెలూయా. All raise your hand once again. మనం రెండు చేతులను లేపి పైకి. For the life that He has given to all our people, all our missionaries, all our believers. మన యొక్క విశ్వాసులందరికీ, బిలీవర్స్ అందరికీ ఆయన జీవాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Let's come back to the sermon. Believe that you are in the land of living. మీరు జీవము గల నేల మీద ఉన్నారని నమ్మకయుంచుడి. And Psalm 27:13 says like this. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము ఈ విధంగా చెబుతోంది. I would have lost heart unless I had believed that I would see the goodness of the Lord in the land of living.
సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుచు నన్ను నమ్మకము మరలా చదువుతాను వినండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. Hallelujah. హల్లెలూయా. Which is land of living? ఇది సజీవుల దేశం అంటే ఏదండి? సజీవుల దేశం అంటే This is land of living. ఇదే సజీవుల దేశం అంటే. The world that we live is a land of living. ఈ మన ప్రపంచమే, ఈ మనము జీవించున్న ఈ ప్రపంచమే సజీవుల దేశం ఇది. Those who died, those who got into silence, they never have the goodness in their life after the dead. వయ్యా, మనం లోపల మన మధ్యలో నిద్రించున్న వారు అనగా చనిపోయిన వారు, ఈ యొక్క లోకం నుంచి నిష్క్రమించిన వారు ఇంకా ఎప్పుడు దేవుని యొక్క మంచి ఈవులను వారు పొందలేరు. They will be in deep sleep. వారు గాఢ నిద్రలో ఉన్నారు. Oh, the final day the Lord will raise them. ఒక చివరి దినమున, అంత్య దినమున వారు లేపబడతారు. And they will, if their name is found to be in the book of life, they will get into the heaven for eternity. ఎవరైతే చనిపోయిన వారిలో వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయో వారే నిత్య రాజ్యానికి నడిపించబడతారు. If their name is not found in the book of life, they will go to the hell. అయ్యా, మీరు గమనించండి, వారు గనక చనిపోయిన వారు జీవ గ్రంథంలో వారి పేర్లు లేనట్లయితే త్వరగా వారు నరకానికి The నడిపించబడతారు. moment a man died, ఎప్పుడైతే ఒక మనుషుడు చనిపోయాడో he will get into deep sleep. Nothing will be there in his life. అయ్యా, ఆయన బ్రతుకులో ఎటువంటి మార్పు ఉండదండి, గాఢ నిద్రలోకి వెళ్తాడు. Don't believe that my father came, my grandmother came, all nothing, all are lies. అయ్యా, చనిపోయిన తర్వాత మా అమ్మగారు వచ్చారండి, మా డాడీ వచ్చారు, మా అత్తమ్మ వచ్చింది, నాతో మాట్లాడింది, ఇవన్నీ ఒట్టి కథలు, నమ్మొద్దు. It is all lies. అవి కేవలము అబద్ధాలు. Devil he is a father of lies. He will bring all the lies. అయ్యా, సైతాను గాడు మన డాడీ వేషం వేసుకుని మన దగ్గరికి వచ్చేస్తాడండి. And he will say lie. అప్పుడు సైతాను గాడు అబద్ధాల పుట్ట. Even Christians are telling, my father came and in the dream. క్రైస్తవులు కూడా చెబుతున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే చచ్చిపోయిన మా నాన్నగారు కళ్ళకొచ్చి My మాట్లాడుతున్నారు. grandmother came. నా యొక్క అమ్మమ్మ My వచ్చేసిందండి, mother came. మా తల్లి గారు వచ్చి మాట్లాడుతున్నారు. Nobody will come. అయ్యా, వీట పేర్లు పెట్టవాడిని ఎవ్వరు ఎప్పటికీ రారు. They are sleeping. వారు గాఢ నిద్రలో ఉన్నారు. It is very difficult to wake them up. వారిని లేపటం, నిద్ర లేపటం ఎవరి తరం కాదు. They are in a deep silent sleep. వారు నిశ్శబ్దమైన గాఢ నిద్రలో ఉన్నారు. And don't believe that. అందుకని మిగతా అబద్ధపు కబుర్లు నమ్మకండి. And my brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, we can do anything, everything only in the land of living. మనము జీవించుచున్న సజీవుల దేశంలోనే బ్రతికి ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. We can see the goodness of God. దేవుని యొక్క ఈవులని, మంచి ఈవుల్ని అప్పుడే అనుభవించగలం. We can praise the Lord. ఆ యొక్క దేవుణ్ణి స్తుతించగలం, Worship the Lord. దేవుణ్ణి ఆరాధించగలం. And we can, proclaim His goodness. ఆయన యొక్క మంచి ఈవుల్ని ప్రకటించగలం. Hallelujah. హల్లెలూయా. Life is a precious gift from God. ఈ యొక్క జీవం అనేది దేవుడిచ్చు బహు ముఖ్యమైన So in వరమందిరి. this pandemic time, ఈ యొక్క మహమ్మారి కాలంలో we never thought earlier how precious is the life. అయ్యా, మన బ్రతుకు ఊపిరి ఎంత ప్రశస్తమో మనకి ఇంతకు ముందు ఎరుగని వారంగా, లెక్క చేయని వారంగా ఉన్నామండి. Now Christians are feeling, are not many people, even the Gentiles, they are all feeling how precious is the life. క్రైస్తవులతో సహా అన్యులు కూడా అయ్యో, బ్రతుకు అంటే, జీవం అంటే ఎంత ప్రశస్తమో దాని విలువ వాళ్ళు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. I'm sure the Christians should learn something from the pandemic. ఈ యొక్క మహమ్మారి నుంచి, ఈ రోగం నుంచి క్రైస్తవులు అనేవాడు ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. And we should never be proud in hereafter. ఇక నుంచి గర్వము అనేది మన దరికి చేరకూడదు. You know who am I? నీకు తెలుసా నేను ఎవరినో? Where from am I? ఎంత బద్ద కులం నుంచి వచ్చాను నీకు తెలుసా? Which family am I? నా యొక్క ఇంటి పేరు నీకు తెలుసా? Hallelujah. హల్లెలూయా. After the death, even 5 people are not attending a funeral. అయ్యా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ రోగం వచ్చి 5 అంటే 5 కూడా వచ్చి నీ శవాన్ని మోయట్లేదండి. The bulldozer is just throwing the body. బుల్డోజర్ పట్టుకొని దానిలో పెట్టి తొట్టులో నుంచి గుంటలో పడేస్తుంది. What a fathering seed of ఎంత man. దరిద్రమైన జీవితంలోకి వెళ్ళిపోయామండి. When that fellow was living, ఆ చనిపోయిన మనుషుడు ఈ లోకములో నివసిస్తున్నప్పుడు who am I? నేను ఎవడో నీకు తెలుసా? What?
ఎక్కడికి పోయిందండి ఇది? Now we know who you are. ఇప్పుడు తెలిసింది, గుంటలో ఎవ్వరు లేకుండా పాతి పెట్టబడితే Your own son is not, your నీ own wife will not touch her. నీ సొంత కుమారుడు, నీ సొంత భార్య కూడా నిన్ను ముట్టుకోవడానికి దగ్గర The రావట్లేదు. bulldozer is placing. ఒక బుల్డోజర్ యంత్రం వచ్చి నిన్ను కప్పి పెడుతుంది. Whether you are lying this way or this way, nobody cares. అయ్యా, తల ఎదురుగా చచ్చిపోయావో బోర్లా పడుకొని చచ్చిపోయా, ఎవడు పట్టించుకుంటున్నాడు నిన్ను ఇప్పుడు? What a pathetic scenes. ఎంత దురదృష్టకరమైన సన్నివేశాలండి, What a pathetic scenes. ఎంత దరిద్రమైన సన్నివేశాలు అవి. Oh, చాలా కష్టం చూడటానికి. man should realize who he is. మనుషుడు గమనించాలి ఆయన ఎవడో అని. Don't ever say that, oh, who am I? అందుకని ఇక నుంచి చెప్పొద్దు నేను ఎవడో నీకు తెలుసా అనే మాట మన నోటి నుండి రాకూడదు. Don't be proud at all. అయ్యా, దేని గురించి గర్విష్టిగా ఉండవద్దు. Life is a gift from God. ఎందుకంటే జీవము అనేది ఆయన ఇచ్చిన బహుమానము. It's a precious gift. అది అమూల్యమైన బహుమతి. First advice from my side, don't be proud. అందుకని అయ్యగారు మొట్టమొదటి ఇచ్చే సజెషన్ ఏంటంటే గర్వము అనేది మన చెంతకి రాకూడదు. Second one, రెండవదిగా చూస్తే don't commit sin anymore. ఇక నుంచి పాపానికి మనము దాసులము అవ్వవద్దు. There is not even a time for people to ask for, sorry Lord, forgive me Lord. అయ్యా, ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపము చేశాను అనే పరిస్థితి లేకుండానే మనం గతించిపోవచ్చు. People are getting into coma. కోమాలోకి వెళ్ళిపోతున్నారండి ప్రజలు. After they put the ventilator, there is no sense in them. కొన్ని వెంటిలేటర్ పెట్టిన తర్వాత అసలు వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఉండదండి. How they will ask for forgiveness? ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని క్షమించు యేసయ్యా అని అడగగలుగుతారు? 2 days they were okay. 2 days back they were okay. 2 రోజుల క్రితం చూస్తే బాగా పరిగెడుతున్నారు. Oh, nothing will happen. ఏమీ జరగదు అనుకుంటున్నారు. Suddenly they say I have breathing problem. అనుకోకుండా అకస్మాత్తుగా వాళ్ళకి బ్రెత్లెస్నెస్ వచ్చేస్తుందండి. People are taking to the hospital. ఊపిరి సలపనప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. Suddenly they get into ventilators and coma. వెంటిలేటర్ మీదకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోతున్నారు. Within a day they are dying. ఒక్క రోజు 2 రోజుల్లోనే చనిపోతున్నారండి. Oh my Lord. అయ్యో అయ్యో అని ఏడవడం తప్పితే జరగగలిగింది ఏమీ లేదు. There is not even time for asking the Lord to forgive. ప్రభువా మమ్మల్ని క్షమించు అని అడగటానికి కూడా ఆస్కారము లేని మరణాలు మనం ఎదురుగా ఉన్నాయి. People should keep the eternity always before them. They don't know when they will die. Have fear in their heart and always keep themselves holy and be with God. అందుకని మనము కొనసాగుతూ నిత్యత్వములోకి వెళ్ళటానికి ఎల్లప్పుడూ సిద్ధపడి కృతజ్ఞతాపూర్వకంగా తయారుగా ఉందాం. Oh Lord, ప్రభు అయిన యేసు, how pathetic, how fragile is our life. అయ్యా మా బ్రతుకు ఎంత అది తేలికగా చనిపోయేటట్టుగా ఉందయ్యా. I have seen a video and I was shaken. I could not move. I could not do anything. అయ్యగారు ఒక వీడియో చూసారటండి. అది చూసిన తర్వాత నిశ్చేష్టులై కదలటానికి కూడా వారికి ఇష్టపడలేదటండి. When my father died, when we were laying him down, అయ్యగారి వారి యొక్క తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ యొక్క సమాధి లోపల పెడుతున్నప్పుడు they asked me what kind of coffin you want. అయ్యగారిని అడిగారట, కాఫీను ఆ యొక్క సమాధి బాక్స్ ఉంటది కదా ఎట్లాంటి తయారు చేయాలి అని అడిగారట. Said, what is the expensive coffin you have? Let me give it to my father. వారు అనుకున్నారట మంచి ఖరీదైన సమాధి పెట్టిలో పెట్టాలి అని అనుకున్నారట. So I bought that. దాన్ని కొన్నారటండి. And I given every best for my father. వారి యొక్క తండ్రి గారికి ఇవ్వవలసిన వారి దగ్గర నుంచి మంచి ఉత్తమమైనది వారికి ఇచ్చారటండి. When they were laying down, వారు ఆ విధంగా పెడుతూ ఉండగా slightly one man loosed that rope. ఆ యొక్క తాళ్లు పట్టుకొని దించుతారు కదా, ఒక తాడు లూజ్ అయిందటండి. The box hit the floor slightly. ఆ యొక్క సమాధి పెట్టే కిందకి దిగేటప్పుడు కొద్దిగా గుద్దుకొని దిగిందటండి. And I felt very bad. అయ్యగారు బాధపడ్డారట. Oh, my father's body was shaken when they not properly done. అయ్యో వాళ్ళు మెల్లగా దించలేకపోవడం వల్ల వారి యొక్క తండ్రి గారి శరీరం ఊగిపోయింది కదా అనుకున్నారట. But when they shown the video, కానీ వీడియో చూచినప్పుడు
The bulldozer taken it, ఒక బుల్డోజరు ఇట్లా తీసుకెళ్ళిందండి. just thrown it. ఆ యొక్క గుంటలోకి మూట కట్టిన ఆ యొక్క శరీరాన్ని లోపల పడేసింది. The body was this way. ఇట్లా ఉండవలసిన బాడీ ఇట్లా బోర్లా పడిపోయింది. Tears came out of my eyes. అయ్యా ఆ కన్నీరు వచ్చినట్టండి అయ్యగారు చూడగానే. What is his life, Lord? ప్రభువా ఎంత విపత్కర పరిస్థితి ప్రభువా. His own wife, his own children, nobody is bothering. తనతో కుమారులు ఉన్నారు, భార్య ఉంది, పట్టించుకోవట్లేదు. Nobody is around. ఆయన దగ్గర ఎవ్వరు లేరండి. They just thrown the body. ఆ యొక్క శరీరాన్ని అట్లా తోసేశారు. My brother, sister, that is what life. అయ్యా సహోదరులారా గమనించండి, జీవితము దుర్భరంగా ఉండటం అంటే అది. I compared with the send off that I given to my father. ఆ యొక్క ఆ ఫ్యూనరల్ చూసినప్పుడు అనుకున్నారట, అయ్యగారి యొక్క తండ్రి గారికి ఇచ్చిన చివరిది ఇది చూసారట. And I seen this. ఇక్కడ ఈ వీడియో చూసినప్పుడు my heart was shaken. వారి యొక్క హృదయం బ్రద్దలైందటండి. Lord, nothing is permanent in this place. ఈ యొక్క లోకములో శాశ్వతము అనేది ఏది లేదు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Everybody raise your hand and say hallelujah. హల్లెలూయా. Think that you are here by the mercy of God. దేవుని యొక్క కనికర సంపన్నత చొప్పునే నీవు నేను ఇక్కడ బ్రతికి ఉన్నాం. And don't be proud at all. అందుకని ఇక్కడ నుంచి గర్వము అనేది మన దరికి చేరకూడదు. Don't go to sins again and spoil your life. అయ్యా ఇంకనో పాపము చేసి అదే పాపము చేసి మన బ్రతుకుని నిర్వీర్యము చేసుకోవద్దు. Always prepare. అందుకని ఎల్లప్పుడూ సిద్ధపాటుని కలిగి ఉందాం. Don't do many gimmicks to make money. Money is not going to come with you. అయ్యా మనీ ఆ యొక్క డబ్బు సంపాదించడానికి రకరకాల నిరుపయోగమైన పనులు చేయదండి. ఎందుకంటే చచ్చినప్పుడు ఈ డబ్బు మన వెంట రాదు. Don't fight for property. అయ్యా ఆస్తుల గురించి గొడవలు మానివేద్దాం. Don't beat yourself, beat others, kill others for the sake of property. End of the day when man dies, people throw him. అయ్యా మీరు ఒక చిన్న స్థలం గురించి గొడవలు పెట్టుకొని ఇతరుల్ని నాశనం చేద్దాం, చంపుదామనే యోచన నుంచి బయటకు వచ్చేసేద్దాం. ఎందుకంటే చనిపోయిన రోజు ఎవరు లేకుండా మళ్ళీ పాతి పెట్టి విసిరి వేస్తారు. They dumped him. వాళ్ళు అట్లా విసిరి పడవేస్తారండి. What property will come with you? ఎంత ఆస్తుంటే ఏం భాగ్యం అండి, నిన్ను అనాథ సేవలకు అక్కడ పడేస్తుంటే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh Lord. ప్రభువైన యేసు Nothing will come with us. మనతో చనిపోయినప్పుడు ఏది తీసుకొని పోలేము. Have the sense hereafter. ఇక నుంచి అటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉందాం. The life is precious gift. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ జీవము మహా ఉత్కృష్టమైనది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. People are going to court. కోర్టులకు వెళ్తున్నారండి ప్రజలు. They are fighting in the court for years. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క ఆస్తుల గురించి తగాదాలు కోర్టుల్లో ములుగుతున్నాయి. People are going to the divorce court. ఆ యొక్క విడాకుల కోసం వెళ్తున్నారండి కోర్టుకి. Shamelessly they are going. అయ్యా అవమానకరంగా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారండి. They don't even know how much this body is value. అయ్యా వారికి ఉన్న ఈ జీవమున్న శరీరము ఎంత విలువ గలదో తెలియనట్టుగా వెళ్తున్నారండి. They dumped in the pit. అయ్యా ఆ యొక్క గోతిలో విసిరి పడవేస్తున్నారు శరీరాన్ని. Those who are listening to my voice, anybody fighting with your husband or wife for divorce, get away. Come and live together. అయ్యా విడాకుల కోసం పోరాడుతున్నా లేకపోతే ఇంట్లోనే గొడవలు పడుతున్నా భార్యాభర్తలారా, ఈ వాక్యము మా స్వరాన్ని వింటున్నారా? ఇప్పుడే మీ ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణము కలిగి ఉండాలి. You don't know when you die. ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. Think every precious moment. అయ్యా బ్రతికి ఉన్న అమూల్యమైన ఈ కాలాన్ని గురించి సంతోషించండి. Don't waste your time. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. Every moment is precious. ప్రతి సెకండు ఉపయోగకరంగా అమూల్యము. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Glory to God. దేవునికే మహిమ. The Lord saved us. దేవుడు మనల్ని రక్షించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, what you have to do it. నీవు నేను ఇక నుంచి చేయవలసింది ఏంటంటే, The Lord has given the life మనకి దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు. as a gift for us. అది బహుమతిగా ఇచ్చాడు. So what you are going to do? ఆ యొక్క బహుమతిని ఏం చేయబోతున్నావు? So far you are not done.
ఇప్పటి వరకు నీవేం చేయలేదు, so that you should do it. ఇక్కడ నుంచి ఏదైతే చెయ్యలేకపోయావో ఇప్పటిదాకా అది చేద్దాం. 4 things I'm going to tell you. 4 అంశాలు మనకి చెప్పబోతున్నారండి. I will praise the Lord. నేను ప్రభు అయిన దేవుణ్ణి స్తుతిస్తాను. Amen. Hallelujah. హల్లెలూయా. You are here to praise him and worship him. నీవు నేను బ్రతికి ఉన్నది ఎందుకంటే ఆయనను స్తుతించి ఆరాధించటానికే. People never bothered about praising and worshiping. ఆయనను స్తుతించి ఆరాధన చేయటానికి ప్రజలకి సమయం లేనట్టుగానే ఉన్నారండి. Even I was like that earlier. ఇంతకు ముందు కాలంలో అయ్యగారు కూడా అటువంటి దురవస్థలోనే When ఉండేవారు. I found my life one instance that it was precious in the sight of God, I thought, my God, let me praise the Lord. ఎప్పుడైతే వారి యొక్క జీవితము ప్రభువా ఎంత ప్రశస్తమైనది దేవుని యొక్క సన్నిధిలోని ఎరిగారో అప్పటి నుంచి వారి జీవితంలో పెను మార్పులు ఆరంభమైనాయి. Isaiah 38:19 says like this. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము ఈ విధంగా చెప్తుంది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. Amen. Hallelujah. Hallelujah. How many of you believe this word? Hallelujah. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారండి? The living man, he shall praise you. సజీవులు సజీవులే కదా ఆ దేవుణ్ణి స్తుతిస్తారు. If anybody dies, he will not praise him. ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన వారు స్తుతించలేరండి. Only living can praise him. కేవలము సజీవులే ఆయనకు స్తుతులు అర్పిస్తారు. As do this day, the father shall make known this truth to the children. తండ్రులు ఈ విధంగా తన కుమారులకు ఈ సత్యాన్ని తెలియచేయాలి. Telugu is beautiful. Can you read again? నీ తండ్రులు కుమారులకు Full. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. Amen. తండ్రులు కుమారులకు ఈ సత్యమును తెలియజేతురు. Amen. Hallelujah. హల్లెలూయా. What truth that we have to make the father should make the children to know. తల్లిదండ్రులుగా ఉన్న మనము ఏ సత్యాన్ని మన పిల్లలకు తెలియచేయాలి? Son, daughter, నా కుమారుడా కుమార్తె, the life is precious gift. అయ్యా మనకిచ్చిన జీవం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిన అమూల్య బహుమానము. So you thank the Lord, you praise the Lord. అందుకని నీవు బ్రతికి ఉన్నావు కాబట్టి నీవు ఆయనకి స్తుతులు కృతజ్ఞతలు తెలియచేయి. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Only living man can praise him. ఎందుకంటే సజీవులే ఆయనను ఆరాధన చేస్తారు. Dead will not praise him. ఎందుకంటే చనిపోయిన వారు ఆయనకి స్తుతులు చెల్లించలేరు. Psalm 115, 17 and 18 says like this. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 17వ వచనం ఈ విధంగా చెబుతుంది. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతించరు. The dead do not praise the Lord. మృతులు వారు దేవునిని స్తుతించరు. Nor any who go down into silence. మౌన స్థితిలోనికి ఎవరైతే వెళ్ళిపోతారో They will never praise the Lord. అటువంటి వారు దేవునికి స్తుతులు చెల్లించలేరు. That is what I'm telling. Anybody died, they will get into silence. అందుకని అయ్యగారు చెప్తున్నారు, ఎవరైతే చనిపోతారో వారు నిశ్శబ్దము మౌన స్థితిలోనికి వెళ్తారు. Go back. 19వ వచనం. That anybody get into silence, they will not praise God. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు. As long as you live in this world, ఈ లోకములో నీవు సజీవులుగా ఉన్నంత కాలము వరకే use this opportunity to praise him. ఇటువంటి అవకాశాన్ని ఆయన్ని స్తుతించడానికి వినియోగిద్దాం. Use this opportunity to worship him. ఆయనకి ఆరాధన చేయడానికి ఈ కాలాన్ని వినియోగిద్దాం. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, you do so many things for God. అయ్యా నీవు దేవుని గురించి అనేక పనులు చేస్తుండొచ్చు. But you have to praise him and you have to worship him. మొట్టమొదటిగా అయితే నీవు ఆయనకి స్తుతించి ఆయనకి ఆరాధించే వారిగా నువ్వు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Nowadays worship means everything is like a demonstration, a performance. To show their performance, kids are running, dancing, all these things. ఈ రోజు ఆరాధన స్తుతులు అంటే వారి యొక్క లక్షణాలని ప్రదర్శించటము లాగా తయారైందండి. Not like that. అయ్యా ఆ విధంగా ఉండకూడదండి. Feeling the preciousness of the grace of God, mercy of God, the preciousness of life, that you should praise and worship him. Raise your hand
say, thank you, Lord, for keeping me safe. అయ్యా నీ హృదయమంతా దేవుడు కనికర సంపన్నుడిగా కృపామయుడిగా నీకిచ్చిన ఈ బ్రతుకును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని స్తుతించి ఆరాధన చెయ్యాలి. Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. I was like that. అయ్యగారు ఇంతకు ముందు కాలంలో ఆ విధంగా ఉండేవారండి. I was not praising or worshiping him. యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధన చేయటంలో అంత యోగ్యంగా ఉండేవారు కాదండి. I was very close to death one day night. ఒకానొక రోజు రాత్రి వారు మరణానికి అత్యంత చేరువుగా ఉన్నప్పుడు And the devil came to me. వారి దగ్గరికి సైతాన్ గాడు వచ్చాడండి. I am here to take your life. అయ్యా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ ప్రాణాన్ని తీసుకెళ్ళటానికి వచ్చా. I seen the same scene with my own eyes. అయ్యగారు కన్నులతో ఇదే స్క్రీన్ చూస్తూ ఉన్నారటండి. Not seen. ఇదే వచన భాగాన్ని చూస్తూ ఉన్నారటండి. There are people are sleeping. అక్కడ ప్రజలందరూ అట్లా గోళ్ళల్లో నిద్రపోతున్నారటండి. And he says that is a place, it's prepared for you. You should come with me now. అయ్యో ఆ యొక్క గూడు ఉంది కదా, ఆ గూడు నీ గురించే సిద్ధపరచా, రవి జస్పాల్ సిద్ధపడు అని అడుగుతున్నట్టండి. And I said no. అప్పుడు అయ్యగారు అన్నట్ట, నో నేను చనిపోను. I have lot of things to do. The Lord told me to do that. దేవుడు అనేక పనులు నాకు చెప్పాడు, దానిని చేసి నేను ముగించాలి. Before I do that, I will not die. ఆ పనులు చేసి ముగించేంత వరకు నాకు మరణము రాదు. And he was shaken by that word. ఆ యొక్క మాట చెప్పగానే సైతాను గాడు నిరుత్తరుడే. Oh, you can do lot of ministry in the spirit, he said. ఆయన చెప్తున్నట్ట, నీవు ఆత్మలో ఇంతకు మించిన అనేక పనులు చేయొచ్చు. Don't think it's a vision or dream. I was sitting in my bed. అయ్యా ఇది విజన్ అని మీరు అనుకోవద్దండి, కళని అనుకోవద్దండి. అయ్యగారు లేచి కూర్చున్నప్పుడే ఇట్లా జరుగుతుంది చూస్తున్నారు. It is as full sense it happened. ఆ యొక్క స్పర్శ ఉండగానే వాస్తవమైన దృక్పథంతో ఆయన చూస్తూ ఉన్నారు. The devil spoken to me in a nice English. ఆ మంచి ఇంగ్లీష్ లో సైతాన్ గాడు వచ్చి అయ్యగారితో మాట్లాడుతున్నట్ట, Oh, you can do lot of ministry. నీవు చాలా గొప్ప మినిస్ట్రీ చేస్తావయ్యా. And I said, what about my family? Without me, the family will struggle. అయ్యా నేను గనక చనిపోతే మా యొక్క కుటుంబం ఏమవుతుంది అని అడిగారటండి. And the devil beautifully, oh, you will be omnipotent. You will always be with your family. అప్పుడు సైతాన్ గాడు అన్నట్ట, నీవు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలవు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలవు, నీ కుటుంబంతో నీవు సమస్తము నువ్వే ఉంటావు. And that is wrong according to the word of God. కానీ అయ్యగారికి అర్థమైంది అది దేవుని యొక్క వాక్యానుసారంగా అది నెరవేరదు అని. Because the Bible says no one is omnipotent other than God. దేవుడు కాకుండా ఎవరు ఎన్నటికీ అత్యంత శక్తి సామర్థ్యంగా ఉండలేడు. That is what you should know, word of God. అందుకనే దేవుని యొక్క వాక్యము గురించిన విస్తృతి మనకి కావాలి. Seasoned servant of God, the devil was about to cheat me. ఆ యొక్క దేవుని యొక్క కొనసాగుతూ పరిచర్య చేసే అయ్యగారు లాంటి వారిని మోసపరచడానికి సైతాను ప్రయత్నం చేస్తుంది. If you don't know the word of God, you cannot stand before him. ఆ యొక్క సైతాను గాడు వచ్చినప్పుడండి దేవుని యొక్క వాక్య జ్ఞానం లేకపోతే మనము నిలువలేము. Amen. Hallelujah. హల్లెలూయా. That moment I understood he is devil. అప్పుడు అర్థమైంది అయ్యగారికి వచ్చిన వాడు సైతాను అని. I don't know who was he. అప్పటి వరకు ఆయన ఎవరో తెలియదండి. And that moment I understood he is అప్పుడు అర్థమైంది అయ్యగారికి వచ్చినోడు సైతాను గాడు. and the Holy Spirit, my God, spoke to me. అప్పుడు పరిశుద్ధాత్ముడు అయ్యగారితో మాట్లాడుతూ, And son, tell these words, he will go. అయ్యా నా కుమారుడా ఈ మాటలు ఆ యొక్క సైతాన్తో చెప్పు, వాడు పారిపోతాడని చెప్పింది. You know what is the word? ఆ యొక్క వాక్య భాగం ఏంటో తెలుసా? This is the word. ఇదే వాక్య భాగము. The dead do not praise the Lord, nor any who goes down into silence. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు ఆ యెహోవా దేవునిని స్తుతించరు. And but we will bless the Lord from this time forth and forevermore. Praise the Lord. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. Amen. Hallelujah. హల్లెలూయా. The moment the Lord told me, tell these words and he will go. అయ్యా నా కుమారుడా ఈ మాటలు సైతాను గారితో చెప్పు, వాడు వెళ్ళిపోతాడు అని చెప్పగానే I told these words ఈ యొక్క వాక్య భాగాలు సైతాన్తో చెప్పాడండి. and he left. వెంటనే వాడు పారిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Devil cannot withstand before the word of God. దేవుని యొక్క వాక్యం ముందు సైతాను గాడు ఎప్పటికీ ఎన్నటికీ నిలువలేడు. Oh, my Lord. నా ప్రభు అయిన యేసు, What a great God we have. ఎంత సార్, What a great God we have. ఎంత గొప్ప అసామాన్యమైన దేవుడు నీకు నాకు ఉన్నాడు. My wife ran
to me because I made a screaming sound. ఆ యొక్క అయ్యగారు వాళ్ళ బెడ్రూమ్ లో పడుకొని ఒక చావు కేక పెట్టగానే పరిగెత్తుకుంటా వారి యొక్క అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారటండి భార్య గారు. She was praying in the front room. ఎందుకంటే వారు మొదటి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారట. And there was a death smell everywhere in my house. ఎక్కడ చూసినా చచ్చిపోయిన వారి ఇంట్లో ఉండే ఆ యొక్క వాసన వస్తూ ఉందటండి. And my wife understood. My wife wake me up. What happened to you? అయ్యగారి దగ్గరికి వచ్చి అమ్మగారు లేపుతున్నారట, కదిపి లేపుతున్నారట. ఎక్కడ చూసినా చెమటలు నిండిపోయినాయి. ఎక్కడ షాక్ లో ఉన్నట్టండి. I couldn't speak. ఏమి మాట్లాడలేకపోతున్నట్ట. Then my wife felt something wrong. She started praying. She rebuked the devil and she started praying. అప్పుడు ఆ అమ్మగారికి అర్థమైందటండి ఏదో తేడా జరిగింది అని చెప్పి సైతాన్ని గారిని ఎదిరిస్తూ పోరాడుతూ ప్రార్థన చేయటం మొదలు పెట్టారట. Oh, after some time every devil demonic things gone from us. కొద్దిసేపటి తర్వాత సైతాను గారి యొక్క సమూహం అంతా వారి ఇంటి నుంచి వెళ్ళిపోయిందండి. It's all God. It's all full of presence of ఇప్పుడు God. కొనసాగుతూ దేవుని యొక్క సన్నిధి వారి ఇంట్లో రాజ్యం వెళ్ళటం మొదలు పెట్టింది. Morning I woke up with full strength. The Lord healed me completely. పొద్దునే లేవగానే అయ్యగారు మిగుల బలముతో శక్తితో మరలా తిరిగి లేచారు. That day I understood. అప్పుడు ఆ రోజు అర్థమైందట అయ్యగారికి, I am living to praise the Lord. నేను బ్రతికి ఉన్నానంటే ఆయనకి స్తుతులు చెల్లించడానికే, To worship Him. ఆయనకి ఆరాధన చేయడానికే బ్రతికి ఉన్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. It happened in 2014, December 6th, and the church was started by January 2015. ఆ యొక్క డిసెంబర్ నెల 6వ తారీఖు 2014లో ఆ సంఘటన జరిగితే 2015 జనవరి నెలలో మన మందిరము ఇక్కడ ఆరంభించబడింది. Amen. Hallelujah. హల్లెలూయా. You have to praise the Lord. ఆ విధంగా నీవు నేను ఆయనకి స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. Worship Him in truth and spirit. ఆయన మన ఆత్మ ద్వారా ఆయనకి మనము ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించే భాగ్యతలోనికి వెళ్ళాలి. You have to worship Him. ఆయనని తప్పక ఆరాధించాల్సిందే. Isaiah 38:20 says, యెషయా గ్రంథము 38వ వచనము 20 ఈ విధంగా చెప్తుంది, the Lord was ready to save me. Read. మన జీవితములో ఆ జీవిత దినములు అన్నియు యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయించుదుము. మరియు యెహోవా యెషయా అంజూరపు పండ్ల Then go back. Yes. Yes. Now you see. Oh, the same continuation. ఆమా సార్. Funny. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. Amen. Next word. మన జీవిత దినములు అన్నియు యెహోవా మందిరములో తంతి వాద్యములతో వాయించుదుము. Oh, throughout my life, నా జీవిత దినములు అన్నియు I will sing and I will play instruments in the house of the Lord. నేను పాటలు పాడుచు తంతి వాయిద్యములతో ఆయనకు ఆరాధన చేస్తాను. So far you never understood what is the value of praising and worshiping. Today you understand. The life that is Lord has given unto you is for this. అయ్యా ఇప్పటి వరకు గనక ఈ యొక్క స్తుతి ఆరాధన చేయటంలో మన జీవితం ఎందుకు మిగిలిందో మనకు అర్థం కానట్లయితే ఈ రోజు నువ్వు గమనించు. ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయన ఆరాధన చేయడానికి, మన జీవిత దినములు అన్నీ ఆయనకి గానము చేయటానికే ఏర్పాటు చేయటమైనది. Amen. Hallelujah. హల్లెలూయా. Second one. రెండవ అంశంగా I shout, I cry out, you are my portion. అయ్యా నీవు నా పాలి భాగస్థుడివి అని చెప్పాలండి మనం. In the land of living, ఆ యొక్క సజీవుల దేశములో, when we are living in this world, ఈ యొక్క లోకములో మనము నివసము చేస్తున్నప్పుడు He is my portion. ఆయన నా పాలి భాగస్థుడు. Psalm 142:5 says like this. 142వ కీర్తన 5వ అధ్యాయము ఈ విధంగా చెప్తుంది, యెహోవా నేను నీకే మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. Swasthya portion. Okay. And in the land of living He is my portion. అయ్యా ఈ సజీవుల కాలములో నీవే నా భాగము, నా స్వాస్థ్యము. He gives the portion to us. ఆయనే మనకి భాగస్థుడుగా ఉన్నాడండి. Some Bible dictionaries are telling what is the meaning of portion. It's allotment. The allotment na ఏంటండి?
ఇక బైబిల్ యొక్క రకరకాల ట్రాన్స్లేషన్ అర్థం గనక చూస్తే అది మనకు ఇవ్వబడిన భాగంగా గుర్తించబడిందండి. So I have a big piece of cake. ఆ కేక్ ఉందనుకోండి అయ్యగారి దగ్గర, We cut it 4 భాగాలు చేశారు. and we give it one portion to all of you. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కళ్ళకి ఇస్తా ఉన్నాం కదా. Yes, and it's allotment. అది అలాట్ చేయటం అంటే ఆ విధంగా ఇవ్వటం వారికి తిరిగి భాగాన్ని. And that is what the God says, I am your portion. అందుకని దేవుడే చెప్తున్నాడు నేను నీ భాగాన్ని అని. And it is definitely, you know, in the land of living, he is our portion. ఇక ఈ సజీవుల దేశములో ఆయన మన స్వాస్థ్యముగా ఉంటూ ఉన్నాడు. When the Lord divided the whole Canaan for the promised land for all the tribes of Israel, ఇశ్రాయేలు యొక్క 12 గ్రూప్స్ కి దేవుడు కనాను దేశాన్ని విభజించినప్పుడు one tribe he didn't give. ఒక 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 Tribe naina. Kotram. ఒక గోత్రానికి మాత్రం ఆయన ఇవ్వలేకపోయాడండి. The Levite, you know what, the Levites, they didn't give. He didn't give. లేవి గోత్రానికి మాత్రము ఆయన భాగాన్ని ఇవ్వలేదండి. And they were standing, Lord, how will we eat? ప్రభువా మేము ఏ విధంగా బతకగలం నువ్వు ఇవ్వబోతే అన్నాడట. I am your portion. నేనే నీ స్వాస్థ్యాన్ని అని చెప్పాట. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am your portion. నేనే నీ పాలి భాగస్తుడని. You don't worry about it. అయ్యా నువ్వు దిగులు పడొద్దు ఇక నుంచి. I am your portion. నేనే నీ స్వాస్థ్యాన్ని. The same word, it is applicable for us in the land of living. ఈ యొక్క సజీవుల దేశంలో మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ వాక్య భాగాన్ని మనము అన్వయించుకోవాలి. He is my living. ఈ ఆయనే మన జీవనాధారము. He is my portion. ఆయనే నా స్వాస్థ్యము. He is my allotment. ఆయనే నా యొక్క భాగము. He knows how to feed me. నిన్ను ఏ విధంగా పోషించాలో ఆయనకి తెలుసు. Hereafter, don't be greedy and go here and there and run for money. I'm not telling you should not work for money. Don't run for money and try to earn the money in illegal way. అయ్యా నీవు నేను ఇక నుంచి డబ్బు గురించి పని చెయ్యాలి కానీ డబ్బే లోకంగా పిసినారులాగా బతకడానికి వీలు లేదు. Don't run here and there. ఇక్కడ ఇటు అటు డబ్బు గురించి పరిగెత్తేవాడిగా ఉండొద్దు. God knows how to give your portion. ఏ విధంగా తన భాగాన్ని నీకివ్వాలో ఎరిగినవాడు ప్రభు అయిన యేసు. Amen. Hallelujah. హల్లెలూయా. How much he should give, he will give. ఎంత అవసరమో ఆయన మనకి దయచేస్తాడు. It is only need the Lord will give it to you. ఎంత అవసరమో అవసరానుసారమైన ధనాన్ని దేవుడు దయచేస్తాడు. He knows my future. ఎందుకంటే నా భవిష్యత్తు ఎరిగినవాడు నా యేసు. He knows my need. నా యొక్క అవసరతలు ఎరిగినవాడు నా దేవుడు. He will never forsake you, he will never forget you. ఆయన నన్ను వెర్పడు విడువడు ఎడబాయడు మర్చిపోడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And you know, Deuteronomy 11th chapter verse 10 onwards, if you read it, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10 నుంచి గనక చదివినట్లయితే, you know, the Deuteronomy ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం గురించి చదువుదాం. you read it. Yeah. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. Yes. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. In the past life, in the sinful life, in the bondage life of Egypt, ఐగుప్తు కాలంలో ఉన్నప్పుడు వారు ఆశ్రయులుగా నిరాశ్రయులుగా ఉన్నప్పుడు వేదనలో వారు ఉన్నప్పుడు ఇటువంటి బ్రతుకుని వారు బ్రతికారండి. they had very easy life. చాలా తేలికైన జీవితం ఉండేది వారికి. Water was flowing from Nile. నైలు నది నుంచి నీరు విస్తారంగా ప్రవహించేది. They don't not even need an instrument. They can do like this. పలుగు పారలేదండి, కాళ్ళతో పాదులు చేసేవారండి. So they had cucumbers and what is that? అంతే సార్. Onions and garlic, everything they had it. రకరకాల పంటలు, దోసకాయలు, రకరకాల పంటలు వారు పండించేవారండి. But in the land that they going to possess is not like that. కానీ మీరు వెళ్ళబోతున్న దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఉండదు. The Lord said it is a land of milk and honey. అది దేవుడు ఏం చెప్పాడండి? అది పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. Now the Lord is telling, ఇప్పుడు 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, yes, it is true, it is a land of milk and honey. నిజమే మీరు వెళుతున్న ప్రాంతము పాలు తేనెలు ప్రవహిస్తాయి. But it is different land for you, dear son. కానీ ఇక నుంచి ఇది ఒక ప్రత్యేకమైన దేశం నాయనా. What is that land? ఆ ప్రదేశం ఏంటో చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న దేశము
కొండలు లోయలు గల దేశము. It is up and down. అది కొండలు లోయలు ఉంటాయి. It is not like a Nile flowing. ఇంతకు ముందు సారవంతమైన భూముల్లో నైలు నది ప్రవహించే దేశము కాదు. This is up and down land. కొండలు లోయలు గల దేశమిది. Eh. మీరు అది ఆకాశ వర్ష జలమును త్రాగును. Yes. అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. Amen. Hallelujah. హల్లెలూయా. It gets the rain from heaven. అది పరలోకము నుండి వర్షాన్ని తీసుకొని వస్తుంది. It will not get water from man. మనుషుల దగ్గర నుంచి వచ్చే వర్షం కాదండి, From heaven. పరలోకపు వర్షం అది. The Lord cares. ఆ యొక్క దేశము మీద దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది. And the eye, read it. లక్ష్య ఆ దేవుడు ఆ యొక్క ప్రాంతం మీద లక్ష్య పెట్టు దేశమది. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. Amen. Hallelujah. హల్లెలూయా. His eyes are upon it. ఆయన యొక్క కన్నులు ఆ విధంగా ఉంటాయి. He cares for you. ఆయన లక్ష్యం ఉంచుతాడు. When you need rain, ఎప్పుడు వర్షం అవసరమో He knows it. ఆయనకి తెలుసు. He will pour it. ఆయన దాన్ని పంపిస్తాడు. He will send it. ఆయన దాన్ని దించుతాడు. And you see the next word. 13వ వచనాన్ని కనుక చూస్తే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవల్లని నేడు నేను మీకిచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. Next word. మరియు నీవు తిని తృప్తిపరచునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డిని మొలిపించెదను. Amen. Everybody clap your hands and say hallelujah. హల్లెలూయా. This is what Christian life. ఇది క్రైస్తవ జీవితం అంటే ఈ వాక్యాన్ని This పోలుంటుంది. is what the portion of the Lord. ఇది దేవుని యొక్క భాగం అంటే ఇట్లా ఉంటుంది. He cares for it. ఆయన మన గురించి పట్టించుకుంటాడు. His eyes are fixed upon it. ఆయన కన్నులు మన మీద లక్ష్యం ఉంచుతాయి. Since beginning of the year to the end of the year. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన మన మీద లక్ష్యం ఉంచుతాడు. He knows when to pour the rain. ఎప్పుడు వర్షం కావాలో ఆయనకు తెలుసు. He knows it. ఆయనకి బాగుగా ఎరిగినవాడు. Hallelujah. హల్లెలూయా. Tell him. అందుకని ధైర్యంగా చెబుదాం. The moment you come to the promised land. ఎప్పుడైతే వాగ్దాన దేశంలో నీ అడుగు పడగానే Our life is in the hand of God. అది మన బ్రతుకు ఆయన చేతుల్లో పెట్టబడిందండి. So don't do illegal things to earn money. అందుకని ఇల్లీగల్ గా డబ్బులు సంపాదించడం మానివేద్దాం. And don't get deceived by some servant of God. You give money for 10,000 rupees, the Lord will give 1 lakh rupees. ఎవరైనా దేవుని యొక్క సేవకులు 10,000 కనుక నువ్వు నాకు ఇస్తే 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తాడని ఎవరైనా నిన్ను మోసపడితే అట్లా మోసంలో ఇరుక్కోవద్దు. He wants 10,000 from you. ఎందుకంటే నీ సొంత డబ్బులు 10,000 ఆయన గారికి అవసరం. That's all. అందుకే అడుక్కుంటున్నాడు ఆయన. That's all. అంతే. గమనించండి. Here better promise for ఇక్కడ వాగ్దాన దేశంలో ఉన్న ఈ యొక్క వాగ్దానాలు మీరు చూడండి. When the Lord gives this kind of promise, ఎప్పుడైతే దేవుడు ఇటువంటి వాగ్దానాల్ని నీకు నాకు దయచేస్తున్నాడో, why you are going behind making 10,000 to 1 lakh? ఎందుకు God knows what to do for you. 10,000 రూపాయలని 10 అంతలుగా 1,00,000 రూపాయలు చేయాలని ఎందుకు వారి వెంట నీవు పరిగెడుతున్నావు? సమస్తమును దేవుడు ఎరిగినవాడు. He knows how to give it to you. ఏ విధంగా నీకు ఇవ్వాలో ఆయనకి తెలుసు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He never allow you to lack for anything. నీకు ఎటువంటి కొదువు లేకుండా చూసేవాడు ఆయనే. I resigned a job which earns lakhs of money every month. ప్రతి నెల 1,00,000 రూపాయలు వచ్చే జీతాన్ని అయ్యగారు వదిలిపెట్టుకొని రిజైన్ చేశారండి. I don't want to tell the number. Few lakhs rupees per month. కొన్ని 1,00,000 రూపాయలు నెలకు వచ్చేయండి వారికి. But I left it. కానీ దాన్ని వదిలేశారు.
next day onwards the Lord arranged everything. మరుసటి రోజే రిజైన్ చేసిన తర్వాత వారిని పెంచి పోషించే భారాన్ని దేవుడు తీసుకున్నాడు. It is almost 2 years now. ఇప్పటికి చూస్తే 2 సంవత్సరాల కాలం అయిపోయింది. Still the Lord is giving money through my consultancy and the Lord is feeding me. ఇప్పటి Feeding వరకు us. ఈ 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ దేవుడు ఒక కన్సల్టింగ్ ద్వారా వారు పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. God knows what to give to you. మనకి దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగుగా ఎరిగిన వాడు యేసు. Hebrews 13th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము and say the 5th word. 5వ వచనం నుంచి గనక చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 5th and 6th. 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. Amen. Hallelujah. హల్లెలూయా. Everybody says this word. For he himself said, I'll never leave you nor forsake ఈ you. యొక్క వాక్య భాగము నాతో పాటుగా మనందరం కలిసి చెబుదామండి. No. Everybody says this, everybody will use this word. I'll never leave you nor forsake you. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చెప్తారు కదా, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని అందరూ చెప్తారు కదా. But they will never say that previous word. కానీ అంతకు ముందు చెప్పిన వచన భాగంలోని మొదటి భాగాన్ని మాత్రం చెప్పరండి. Oh, let your conduct be without covetousness. Be content with such things as you have. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. Then అప్పుడు నిన్ను ఏ మాత్రమును ఎప్పుడు? విడువను. listen అండి, ఎప్పుడు జరుగుతుందండి అది? ఎప్పుడు? not every time. ఇక్కడ ఈ వచన భాగాల్లో 2 భాగాలు ఉన్నాయండి. రెండో భాగం ఎప్పుడు నిరూపితమవుతుందో తెలుసా? When you don't have covetousness. అప్పుడు ధనాపేక్ష లేకుండా ఉండాలి. When you don't have when you are content with such things. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండే లక్షణము ఉన్నప్పుడే. And I never leave you nor forsake you. అప్పుడు నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నను ఎడబాయను. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You run here and there. నీవు ధనం గురించి పరిగెత్తుకొని వెళ్తా ఉన్నావు ఇటు అటు. And you try to earn money even through some kind of a spiritual gimmicks. ఆత్మీయకరమైన గిమిక్లు, మోసాలు చేసి నువ్వు డబ్బులు సంపాదించాలనే యావ నీకుంది. Then how the Lord will be with you? ఏ విధంగా నిన్ను దేవుడు విడుస్తాడు, ఎడబాయకుండా ఉంటాడు చెప్పండి? God will never be with you. అట్లాంటి పనులు చేస్తున్నప్పుడు నీతో ఆయన ఉండడు. Lord, my life is, it's you are my portion. ప్రభువా, నీవు నా స్వాస్థ్యము, నా భాగము యేసయ్యా. Then you say, ఆ విధంగా నీ నోటితో నీవు చెప్పినప్పుడు he will never leave you nor forsake you. అప్పుడు ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. And say the next word. 6వ వచనాన్ని గనక చూస్తే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైనాము. Hallelujah. హల్లెలూయా. What a wonderful word of God. ఎంత మంచి వాక్యం ఇచ్చాడండి దేవుడు. Oh, they don't know these words. ఈ యొక్క వాక్య భాగాలు అన్యులకి తెలియదండి. And that's what they are running here. అందుకని వాళ్ళు డబ్బుల గురించి ఇటు అటు పరిగెడతా ఉంటారు. Oh, come. అందుకని పరిగెత్తి నా దగ్గరికి రా. We have many schemes for you. ఇక్కడ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి నీ గురించి. Business scheme. బిజినెస్ స్కీమ్ ఉంది. And young people scheme. యవనస్తుల కూడిక ఒకటి ఉంది. And that scheme, this scheme. చిన్నపిల్లల స్కీమ్ ఒకటి ఉంది. On, sign your business. అయ్యా, నీ సైన్ చేసే స్కీమ్ ఒకటి ఉంది. And you pay so much of money. ఈ డబ్బులు గనక మాకు డబ్బులు పంపిస్తే God is going to do for you. దేవుడు నీ గురించి గొప్ప కార్యాలు చేస్తాడు. It's all humbug. ఈ అన్ని పనికి మాలిన మోసమండి. God Bible says, బైబిల్ చెప్తోంది, tell him that you are my portion. అయ్యా, నీవు నా స్వాస్థ్యము యేసయ్యా. That's enough. అది ఒక్కటి సరిపోతుందండి. How many of you are going to say this word? ఈ రోజు ధైర్యంగా ఎంతమంది Lord, you are my portion. యేసయ్యా, నీవు నా స్వాస్థ్యమని చెబుదామా? You will take care of. నీవు నా గురించి ఇక్కడ నుంచి
పట్టించుకుంటావు. Your eyes will be fixed on. నీ కనుదృష్టి నా మీద You లక్ష్యం care for ఉంచుతుంది. me. నీవు నా గురించి పట్టించుకుంటావు. Right from the beginning of the year to the end of the year. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి నా మీద ఉన్నది. You know how to when to give rain for me. ఎప్పుడు వర్షము ఇవ్వాలో నీకు తెలుసు. You will make me to fill my stomach, fill my mouth, and you will make me to live in this world land of living. ప్రభువా, ఈ సజీవుల దేశంలో నా నోటిని తృప్తిపరచును నీకు బాగుగా ఎరిగి ఉన్నావయ్యా. Amen. Hallelujah. హల్లెలూయా. The land of living, he is your portion. అయ్యా, ఈ సజీవుల దేశంలో ప్రభు అయిన యేసు మనకి స్వాస్థ్యముగా భాగముగా ఉన్నాడు. So now you and me are living here, definitely, huh? గమనించండి, మీరు నేను ఈ లోకంలో సజీవులుగా ఉన్నాం కదండి. So now let us say, you are my portion, Lord. అందుకని ఇప్పుడు మనం చూద్దాం, ప్రభు అయిన యేసు నీవే నా స్వాస్థ్యము. Amen. Hallelujah. హల్లెలూయా. The third one, మూడవ అంశంగా చూస్తే, you walk before God. నీవు నీ దేవునికి ముందుగా నడు. Many will say, Lord, you go before me. చాలా సార్లు అంటాం కదా, ప్రభువా నాకంటే ముందుగా నువ్వు నడువు యేసయ్యా అని చెబుతాం. When we go to the battlefield, we can ask the Lord, Lord, go you before నిజమే, me. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాలి, ప్రభువా నాకు ముందుగా నువ్వు నడవమని. When the devil is coming against you, you can tell the Lord, you go before me. సైతానగాడు నీ మీద విరుచుకుపడిపోతున్నాడు అనుకోండి, అప్పుడు చెప్పాలి, ప్రభువా నీవు నాకు ముందుగా నడవమని. But otherwise you say that, Lord, I will walk before you. కానీ మిగతా సమయాల అన్నిటిలో ప్రభువా నేను నీకు ముందుగా నడుస్తాను అని. The walking before God and walking with God, both are different. అయ్యా, మీరు గమనించండి, దేవుని కంటే ముందుగా నడవటం, దేవునితో With God, yeah. దేవునితో కలిసి నడవటం రెండు వేరువేరు అంశాలండి. గమనించండి, When we walk before God, దేవుని కంటే ముందుగా మన నడక ఉన్నప్పుడు we are like a children. మనము ఆయనకి పిల్లలలాగా ఉంటామండి. So this little daughter is there. ఆ యొక్క చిన్న కుమార్తె ఉంది కదా మన మధ్యలో, When she goes home, ఆయన ఆ చిన్న పిల్ల ఇంటికి వెళ్తుంది అనుకోండి, so what she will do? అప్పుడు వాళ్ళ తల్లిగారు ఏం చేస్తారండి? She will walk behind her or she will walk before her? చిన్నపిల్ల తల్లి కలిసి వెళ్తున్నారు అనుకోండి, చిన్నపిల్ల తల్లి అనుకుంటుందా, తల్లి ముందు నడుస్తుందండి. What the mother will say? అప్పుడు వాళ్ళ తల్లిగారు ఏం చెబుతారండి? What the father will say? వాళ్ళ డాడీ ఏం చెప్తారు? Oh, don't go behind, come before. నా వెనక నడవద్దు, ముందు నడు. నాకు ముందుగా నడు. Walk before me. నాకంటే ముందుగా నడకవద్దు. Walk before me. నాకు ముందుగా నడు. For children they will say like that. చిన్న పిల్లలకి ఈ విధంగా ఆజ్ఞ ఇస్తాం. Why? ఎందుకో తెలుసా? They want their children to be in their sight always. వారి యొక్క తల్లిదండ్రుల కన్నుల ఎదురుగా వాళ్ళ పిల్లల నడక ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా. That is what psalmist says, Lord, I will walk before you. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, ప్రభువా నేను నీకు ముందుగా నడుస్తానయ్యా. In the land of living I will walk before you. సజీవుల దేశంలో నేను నీకు ముందుగా నా నడక ఉంటుంది. This world is horrible. ఎందుకంటే ఈ లోకము భయంకరమైనది. It is lot of issues are there. అనేకమైన దరిద్రతతో కూడి ఉన్న లోకం ఇది. Let me walk before you. నేను నీకు ముందుగా నడవని నన్ను. Let me with your sight always. ప్రభువా నీ కన్ను దృష్టిలో నా నడతా ఉండును గాక. Watch over me. ప్రభువా నా మీద నీ కన్ను దృష్టి ఉంచు. The Lord said to Abraham when he asked him to wander in the desert, Abraham, walk before me. అందుకని అబ్రహాము గారితో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క ఎడారిలో నాకంటే ముందుగా నీ నడక ఉండాలి అని చెప్పాడు. And he said, yes, you walk before me, Abraham, I will take care of you. అబ్రహాము నాకంటే ముందుగా నీవు నడక ప్రారంభించు, నేను నీ గురించి పట్టించుకుంటానని చెప్పాడు. No one will come and lay his hand on you. నీకు వ్యతిరేకంగా ఏ దేశము ఏ రాజు వర్ధిల్లడు అని చెప్పాడండి. Hallelujah. హల్లెలూయా. That's a life. అది జీవితం అంటే. That's a lie. అది నిజమైన జీవితం అంటే. Let me walk before you, Lord. ప్రభువైన దేశం యేసు సజీవుల దేశంలో నీకంటే ముందుగా నడిచే భాగ్యం ఇవ్వనయ్యా. That's what King David says, he is my shepherd. అందుకనే దావీదు రాజు గారు చెప్తున్నాడు, ఆయన యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు. Oh, how the కాపరి will take the sheep. ఏ విధంగా కాపరి తన యొక్క గొర్రెల్ని తీసుకెళ్తాడండి? Send them. ఆయన ముందుకు వెళ్తా ఉంటే గొర్రెలు ఆయన వెనకుంటాడు. One కాపరి will be in the
the front and another few people will be the back. ఒక కాపరి ముందు నడుస్తూ ఉంటే కొంతమంది కాపర్లు వెనకుంటారండి. They will see that everybody is there. ప్రతి ఒక్క గొర్రె తన మందలో ఉండేటట్టుగా కాచుకుంటాడు ఆయన. He is my shepherd. ఆ దేవుడైన యేసు నా కాపరి. I walk before him. ఆయన ముందుగా నా నడక ఉంటుంది. The Lord will take care of. అప్పుడు దేవుడు నన్ను పట్టించుకుంటాడు. The Lord will take care. దేవుడు సమస్తాన్ని పట్టించుకుంటాడు. His eyes are upon me. ఎందుకంటే ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది. The land of living ask the Lord, let me, Lord, walk before you. You always keep me, Lord. ప్రభువా, సజీవులమైన దేశంలో నేను బ్రతికినప్పుడు ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీ కనుదృష్టిలో నా నడకని ఉంచునట్లుగా చెయ్యండి. The last one, చివరిగా చూస్తే I will proclaim the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటిస్తాను నేను. Everywhere we should say the witness. ఎక్కడ చూసినా మన సాక్ష్యం ఉండాలి. And everywhere we have to say the witness and the greatness of God. దేవుడు మనకు చేసిన ఈవుల్ని, దేవుడు మనకు చేసిన గొప్ప మేలుల్ని సాక్ష్య రూపంలో చెప్పేవారిగా నీవు నేను ఉండాలి. Psalm 26:7 says, కీర్తనక 26వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా చెప్తోంది, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యాలను వివరింతును. everywhere, to the colleagues, to the neighbors, to the relatives, to the friends, tell the witness. ఎక్కడ చూసినా నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ చుట్టాలకి, నీ అందరికీ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని సాక్ష్యంగా చెప్పాలి. Yesterday I sat with a lady, I shared my witness for 2.5 hours. నిన్న దినమున అయ్యగారు ఒక తల్లిగారితో మాట్లాడుతున్నారటండి. వారి యొక్క సాక్ష్యాన్ని 2.5 గంటల సేపు పంచుకున్నారట. In one of the office, ఒక ఆఫీస్ లో కూర్చొని I got hold of her. I didn't allow her to eat also. తినడానికి కూడా సమయం ఇవ్వకుండా అయ్యగారు చెప్తూనే ఉన్నారటండి. And if you allow me, I will tell few more hours. Let me go now, I said. అయ్యగారు చెప్పారట, నీవు కనుక నాకు అనుమతి ఇంకొన్ని గంటలు నీతో మాట్లాడితే ఇక భోజనానికి వెళ్ళమని చెప్పారటండి. And let me go. అందుకని వెళ్ళమని చెప్పారటండి. So much of thing the Lord has done in our life. అటువంటి గొప్ప మేలులతో వారిని దేవుడు తృప్తిపరిచాడు. Whoever it may be, వాళ్ళు ఎవరైనప్పటికీ tell the goodness of God. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఆయనకు వివరిద్దాం. Tell the miracles the Lord has performed. దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన బ్రతుకులో ఏం చేశాడో వాటిని వివరిద్దాం. Finally the lady said, చివరిగా ఆ నిన్నటి దినం నా అమ్మగారు చెప్పారట, I wanted to see your wife. అయ్యా మీ భార్యని నేను చూడాలి అనుకుంటున్నానని చెప్పారట. I really wanted to come to your home and see your wife. అయ్యా మీ భార్యని మేము చూడాలి అని అనుకుంటున్నామని Because చెప్పారండి. so much of miracles the Lord performed in this life. ఎందుకంటే ఆ అమ్మగారి జీవితంలో దేవుడు వేల అద్భుత కార్యాల్ని చేసి ముగించాడు. And I said, oh yeah, definitely you can come and you can arrange a meeting in your home. We will come there. అయ్యా ఒక మీ ఇంట్లో మీటింగ్ అరేంజ్ చేయండి, మేము వస్తామని ఆ అమ్మగారు అన్నట్టండి. Me and my wife will come. అప్పుడు ఓ అయ్యగారు అన్నట్ట, మీరు మా ఇంటికి రావడం కాదు కానీ నేను నా భార్య మీ ఇంటి దగ్గరికి వస్తాం, మీ ఇంట్లో మీటింగ్ పెట్టమని చెప్పారట. And we will proclaim the goodness for many people. దేవుడు వారి పట్ల చేసిన గొప్ప ఈవుల్ని, దేవుని యొక్క మంచితనాన్ని మేము మీ మధ్యలో ప్రకటిస్తామని చెప్పారట. I told, gather your neighbors. అయ్యా నీ ఇంటి పక్కల వాళ్ళని నువ్వు గ్యాదర్ చేయి. We will come and tell all the witnesses. అయ్యా మేము కేవలము సాక్ష్యమే చెబుతాము వారి Amen. మధ్యలో. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. 2.5 hours I told my witnesser. 2.5 గంటల సేపు అయ్యగారు చెప్పారండి వారి యొక్క Still సాక్ష్యం. I didn't tell many witnesses. అయినా సార్ Still I didn't tell many miracles. ఇంకా అనేకమైన అద్భుతాలని చెప్పడానికి సమయం లేదటండి. And I told that lady, we will come to your home, gather all your neighbors, we will tell more witnesses. అమ్మా తల్లిగారు మీరు ఇంటికి వెళ్ళండి, మీ చుట్టుపక్కల వాళ్ళు పిలవండి, మీటింగ్ పెట్టండి, మేము వచ్చి దేవుని యొక్క మంచి ఈవుల్ని మా సాక్ష్యాల్ని మీ మధ్యలో చెబుతాం. Amen. Hallelujah. హల్లెలూయా. You are living today. ఈ రోజు నీవు నేను శ్వాస కలిగి You are ఉన్నామంటే healed by the Lord. నీవు దేవుని చేత You are స్వస్థపరచబడినావు, delivered by the Lord. నీవు దేవుని చేత విమోచించబడ్డావు. Proclaim His miracle. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల్ని నీవు ప్రకటించాలి. Proclaim His salvation. ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని నీవు నలుగురికి చెప్పాలి. And proclaim everywhere. ప్రతి చోట నువ్వు చెప్పగలగాలి. Everybody says, oh, I don't know how to do ministry. చాలా మంది అంటారట, అయ్యో మినిస్ట్రీయా ఎట్లా చేస్తావండి అని అడుగుతారట. I need to learn, brother. అయ్యా నేను ఇంకా నేర్చుకోవాలి పరిచర్య ఎలా చేయాలో అంటారట. And you know what to learn? You should, if you have miracles in your life,
you don't have to go to theological college to tell the witness. అయ్యా నీ బ్రతుకులో గనుక ఆశ్చర్య అద్భుత కార్యాలు ఉంటే బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవడానికి బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరము లేదు. The moment somebody asked, ఎప్పుడైతే ఎవరైనా నిన్ను అడిగితే it should be like a water comes out of the dam. అయ్యా డ్యాము పగిలిపోయినప్పుడు నీళ్లు వస్తుంది చూసారా, అట్లా నీ నోటి నుంచి ఆయన మంచి కార్యాల సఫలత చెప్పాలి. Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Oh, it should flow. ఆ విధంగా నది వలె మన నోటి నుంచి ఆగకుండా వెళ్ళగలగాలి. The other person will be still and listen what you say. అవతల వ్యక్తి నించున్న వాడు నిశ్చేష్టుడై మన యొక్క సాక్ష్యాన్ని వినగలగాలి. And if you argue with them and that religion is like this who wants your philosophy? You have to tell what the Lord has done for you. అయ్యా ఆయనతో ఎదుటోడు ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకోండి, వాడితో వ్యర్థమైన వాదోపవాదాలు చెప్పకుండా వాడితో పాల్గొనకుండా ఎవడయ్యా దేవుడు నీకేం చేశాడో అది మాత్రమే వాడితో చెప్పి ముగించేయి. Amen. Hallelujah. హల్లెలూయా. If you don't have anything to say, then something wrong with you. అయ్యా ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు ఆయనతో మాట్లాడడానికి గనక ఏ విషయం నీదో లేదనుకోండి, నువ్వు ఏదో తేడా ఉన్నట్టు నీ దగ్గర. Nothing as Lord has done in my life, something wrong with me. అయ్యా దేవుడు నా దగ్గర ఏమి చేయలేదు, నాకేం చేయలేదంటే ఏదో తేడాగా బతుకుతున్నట్టే మనం. Oh, the Lord has done greater things for us. గొప్ప కార్యాలని ఆయన మన బ్రతుకులో చేసి ఉన్నాడండి. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, what I will do? అయ్యా నేనేం చేయాలి? I'll take the cup of the salvation and call upon the name of the Lord. ఆయన యొక్క రక్షణ పాత్రని చేత పట్టుకొని ఆయన పేరు మీద బ్రతికి చలిస్తాను నేను. 96:2 says like this. కీర్తన గ్రంథము 96:2 ఈ విధంగా చెప్తోంది, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. Amen. Hallelujah. హల్లెలూయా. When sir? ఎట్లా? ఎప్పుడు చెప్పాలండి, ఎలా చెప్పాలి? Day to day. ప్రతిరోజు. ప్రతి దినము. తెలుగు తెలిసిన వాళ్ళ మంచిగా చెప్పండి. ప్రతిరోజు. అనుదినము. ప్రతిరోజు చెప్పండి. చెప్పండి. తెలుగు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కదండి. అనుదినము, ప్రతిరోజు, అనుదినము. You have to proclaim his wonders. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల్ని మనము ప్రకటించాలి. Amen. Nothing. Don't be afraid. అందుకని ఇక నుంచి భయపడేవారుగా ఉండద్దండి. Don't be shy to say that I didn't get COVID. అయ్యా you got COVID means you say that I got COVID. No problem. అయ్యా నీకు కరోనా వచ్చింది అనుకోండి, సిగ్గుపడి నాకు కరోనా రాలేదని సిగ్గుపడే ఆశలు ఏదండి. కోవిడ్ వచ్చిందంటే వచ్చిందని చెప్పు. Amen. Hallelujah. హల్లెలూయా. God saved me. నా ప్రభువు నన్ను రక్షించాడు. Now how many of you can say hallelujah? ఎంతమంది ధైర్యంగా చెప్తారండి? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. And tell this witness every ఈ యొక్క సాక్ష్యాన్ని అన్ని చోట్ల చెబుదాం. Amma, how many people passed away? ఎంతమంది మనము చూస్తుండగానే చనిపోయారో మీకు తెలుసు కదా. గత 2 నెలల్లో servants of God passed. ఎంతమంది దేవుని సేవకులు చనిపోయారో మీరు గమనించండి. How many young people passed? యవ్వనస్తులైన వారు ఎంతమంది చనిపోయారో మీరు చూడండి. How many rich people passed? ఎంతమంది ధనవంతులైన వారు చనిపోయారో. How many famous people, ministers? ఎంతమంది ప్రఖ్యాతమైన వాళ్ళు, సంఘములో పలుకుబడి కలిగిన వాళ్ళు, ministers of government, మినిస్టర్స్, మంత్రులు చచ్చిపోయారండి. but the Lord kept all of us. కానీ దేవుడైతే అల్పులమైన మనల్ని ఆయన కాపాడి సంరక్షించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Even though that we got the disease, the Lord kept us safe. How many of you are healed within the home? Every one of you are healed from the home. అయ్యా అనేక మంది మనలో ఈ కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. హాస్పిటల్కి వెళ్లకుండానే దేవుని చేత స్వస్థపరచబడ్డారు. Hallelujah. హల్లెలూయా. We didn't have that much money, sir. అయ్యా హాస్పిటల్కి వెళ్ళి రోజుకి 1,00,000 ఖర్చు పెట్టి డబ్బులు ఉన్నాయండి మన దగ్గర. One day 1 lakh. ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి హాస్పిటల్లో. People are there for 30 days, 40 days, 70 days, 80 days. 30 రోజులు, 40 రోజులు, 70 రోజులు, 3 నెలలు ఉన్నోళ్ళు ఉన్నారండి హాస్పిటల్లో. You know how much money they spend? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలుసా? But the Lord healed us
కానీ దేవుడు మనల్ని స్వస్థపరిచి within the home. Hallelujah. ఇంట్లో ఉండగానే ఆయన మనల్ని స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How we can keep quiet. ఏ విధంగా ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటే మౌనంగా నిశ్శబ్దంగా ఎలా ఉంటామో Proclaim everywhere. అందుకని ఎక్కడికెల్లా ప్రకటిద్దాం. Hallelujah. హల్లెలూయా. 4 things I said. 4 అంశాలు అయ్యగారు చెప్పారండి. And you praise the Lord and worship the Lord. మొట్టమొదటిగా మనము బ్రతికి ఉందే ఆయనకి స్తుతులు, ఆయనకి ఆరాధన చెల్లించడానికి. You are living for that. కేవలము దాని గురించే సజీవులుగా లెక్కలో మనమున్నాం. And when you are living in the land of living, He is your portion. He takes care of your future here. సజీవుల లెక్కలో మనం ఉన్నప్పుడు, ఆయన దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రభు అయిన యేసే మనకి స్వాస్థ్యము భాగము కాబట్టి మనకున్నదంతా ఆయన పట్టించుకుంటాడు. Don't be afraid. అందుకని భయపడవద్దు. If you are walking before Him, He will take care of you. దేవునికి ఎదురుగా నీవు ముందు నడుస్తున్నప్పుడు కాపరివలే ఆయన నిన్ను కాచుకొని ఉంటాడు. Proclaim the goodness of the Lord every day. దేవుని యొక్క మంచితనాన్ని నీవు ప్రకటించేవాడిగా ఉంటే, Don't say I don't know how to preach. Don't say I don't know how to give witness. All these things are lame excuses. Everybody should open and tell the witness. అయ్యా నాకు సాక్ష్యం చెప్పడం రాదండి, సిగ్గండి, మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఇట్లాంటి కబుర్లు కాదండి. మీ సాక్ష్యమైన మీ నోట నుండి చెప్పిన దేవుని యొక్క అమూల్యమైన కార్యాలు ప్రకటించే లెక్కలో మనం ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up at the moment మనమందరము లేచి నుంచుందామా కొద్దిసేపు? and we will praise the Lord. Let us raise our hand and for a few minutes. కొద్దిసేపు ఆయన సన్నిధిలో 2 చేతులు పైకి లేపి ఆయన సన్నిధిలో కొద్దిసేపు నిలవబడదాం. You and me are living because of that. నీవు నేను ఎందుకు బతుకున్నామో తెలుసా? ఆయనకి స్తుతి ఆరాధన చేయటానికే. You and me are living for that. ఆ దాని గురించి మాత్రమే ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let us all raise your voice and praise the Lord. అందుకని నోరు తెరిచి ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు తెలియచేద్దాం. Let us all praise the Lord. నోరు తెరిచి జిహ్వాఫలాన్ని అర్పిద్దాం. Everybody open your mouth ఎవరికి and వారమే praise. నోరు తెరిచి ఆయనకి స్తుతి జ్ఞానము తెలిగిద్దాం. Praise the Lord. ఆయనకి స్తుతులు అర్పిద్దాం. The Lord delivered us. దేవుడు మనల్ని విమోచించాడు. The Lord healed us. దేవుడు మనకి స్వస్థతనిచ్చాడు. We didn't have money to spend like many others. అనేక మంది వలె డబ్బులు ఖర్చు పెట్టే బాధ్యత లేనప్పుడు The Lord healed us without going to hospital. ఆయన హాస్పిటల్ కి వెళ్లకుండా దేవుడు ఇంటిలోనే స్వస్థతని దయచేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికే Hallelujah. హల్లెలూయా. Urikshakabaladura baba baraba. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Go in the land of living, praise Him and proclaim His goodness. నా కుమారుడు ఆ కుమార్తె సజీవుల దేశంలో జీవము కలిగి ఆయన నామాన్ని ప్రస్తుతించడానికి సాక్ష్యంగా అవ్వడానికి సాగి వెళ్ళు. And the Lord is your portion. ఎందుకంటే ఆ ప్రభు అయిన యేసు నీ భాగస్థుడు, నీ స్వాస్థ్యము. Walk before Him. ఆయన ఎదురుగా నీవు నడక ప్రారంభించు. ఆయనకి ముందుగా. And the Lord will take care of your life. అప్పుడు దేవుడు కాపరిగా సమస్తాన్ని సరిచూసుకుంటాడు. Amen. ఆమేన్.